అన్నము స్వతహాగా వండుకునే దగ్గర నుంచి 2 నిమిషాల్లో మ్యాగీ నూడిల్స్ వరకు వచ్చేసింది. ఆ తర్వాత ఇడ్లీ, దోస ఇవన్నీ దగ్గర నుండి ఇడ్లీ, దోస మనం ఇంట్లో రుబ్బుకునే దగ్గర నుండి జస్ట్ 2 మినిట్స్, 5 మినిట్స్‌లో మొత్తం రుబ్బి పెడితే వండుకునే స్టేజ్ వరకు వచ్చింది. సో ఇవన్నీ అంటే ఎవరో ఒకళ్ళు రెడీ చేసి పెడితే మనం అది వండుకొని తినాలి. ఇది కాన్సెప్ట్ వచ్చింది. ఇంతకుముందు అమ్మ నా తాతలు, ముత్తాతలు, పెద్దమ్మలు, పిన్నులు వీళ్ళంతా చూసేవాళ్ళు ఏంటి సంబంధాలు. సో ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలోకి ఎందుకు వచ్చాయి అని అడుగుతున్నావు కదా మాధవి. ఎందుకు వచ్చాయి అంటే సింపుల్ లాజిక్. నీకే ఒకరికొకరు బంధాలు ఎక్కడున్నాయి? ఒకవేళ పుసుక్కున చూసిండ్రంటే ఇంతకుముందు పాతకాలంలో రాత మీ బిడ్డల్ని కన్నాం కానీ రాతాలు కన్నాలా అని ఊరుకునే రోజులు పోయినాయి. ఇంటికి వెళ్ళి నువ్వు కావాలని చేసినా నా బిడ్డకి ఇట్లా సంబంధం ఎట్లా చూస్తావని లొల్లులు పెట్టుకునేకి వచ్చినాయి. సో అందుకోసమని అలాంటి అమ్మో నాకెందుకు వచ్చిన గొడవ ఇది అనే ఉద్దేశంతో ఎవరు పిల్లలు కూడా మన పిల్లలు అని నమ్మకంగా మంచోళ్ళు అని చెప్పే రోజులు పోయినాయి. తల్లిదండ్రులకు కనిపించే మంచి వేరు, పద్ధతిగా ఉన్న వాళ్ళు కూడా పెళ్ళైన తెల్లారే భార్యను తాగుతూ కొట్టి విడాకులు ఇచ్చేసి అమెరికా నుంచి వెనక్కి పంపించిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇక్కడ కూడా అంటే వాళ్ళకు కూడా ఒక షాక్ ఇచ్చే అనుభవాలు. అంటే ఎప్పుడు కానీ మనిషి 2 నుంచి 3 ఫేసెస్ అయితే ఉంటాయి ఎవ్రీబడి. ఒక నార్మల్గా బంధాలలో కనిపించే మంచి కొడుకుంటాడు, బట్ మంచి భర్త అవుతున్నాడా లేదా అది డిఫరెంట్ కాన్సెప్ట్. మంచి భర్త కాకపోవచ్చు, మంచి తండ్రి అవ్వచ్చు, దట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఇట్లా మన న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవ్వడము, ఎవరు ఇంకొకరి బాధ్యత తీసుకోవడానికి అసలు సొంతంగానే పిల్లల బాధ్యత తీసుకోకుండా, భర్త బాధ్యత, భార్య బాధ్యత తీసుకోకుండానే పారిపోయే రోజులలో ఇంకొకరికి సంబంధం చూసి మా టైం వేస్ట్ చేసుకోవద్దు, మళ్ళీ భయం కూడా. ఇలా ఉండటం వల్ల మ్యారేజ్ బ్యూరోలు వచ్చినాయి. ఎందుకంటే ఎవరి మీద లేదు, పైసలు తీసుకుంటుంది, చూపిస్తుంది. మనం టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, ఉత్తగా వాళ్ళకి ఎందుకు చెప్పాలి, ఇంకా మంచి సంబంధం ఉంటే కూడా చెప్పొద్దు ఎందుకంటే అప్పుడు వాళ్ళకి మంచి జరుగుతాయి. ఇలాంటి కాన్సెప్ట్లు ఉన్నాయి. అదే మా కాలంలో ఎంత బాగా అంటే బ్యూటిఫుల్లీ మా ఒక మామయ్య, చిన్న మామయ్య మా పెద్దమ్మ కూతురుకు ఒక మంచి సంబంధం చూసిండ్రు. యునో షీ సచ్ ఏ హ్యాపీ లైఫ్, జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. అదే ఇంకొక అక్కకి ఇంకొకళ్ళకి నార్మల్ సంబంధం చూసిండు, ఆయన చూసిండు, ఇది రాతనా కాదా? బట్ అప్పుడు ఏం అనుకోలే, ఎందుకంటే ఒకటి పాజిటివ్ ఉంది, అక్కడ నెగిటివ్ ఉంది. ఇప్పుడు అట్లా ఎవరు తీసుకోరు. సో కాబట్టి ఏదో ఒకటి అనేస్తారు, నువ్వు చూసినావు, నువ్వు చేయబట్టే నా బిడ్డ నాశనం అయిపోయింది, నా బిడ్డ జీవితం అయిందని. ఇది అమ్మనో నాన్ననో ఇద్దరు తిడతారు, ఎందుకు వచ్చిన ఈ గొడవ, వీళ్ళ రిలేషన్లని వదిలించుకోవటం వల్ల మ్యారేజ్ బ్యూరోస్ ఏందనంటే వాళ్ళు ట్రాన్సాక్షనల్, ఇగో గీడ ఇది ఉన్నది నేను చూపిస్తా. సో అక్కడ అవకాశం కూడా ఎక్కువ ఉంది, పెద్ద బుఫే లాగా దొరుకుతుంది.